హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో అయితే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసిందేనండి, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నానో చూపించబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా షడ్రుచులతో కూడిన ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, కారం, ఉప్పు, చింతపండు ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. వీటితో పాటు నేను కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందైతే ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల వరకు వేప పువ్వును అయితే వేసుకోండి. తర్వాత మామిడి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే 2 టీ స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు బెల్లం, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఆ తర్వాత అరటిపండుని ఇలా పీసెస్గా కట్ చేసి అయితే వేయండి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు యాపిల్ ముక్కలు, 1 టీ స్పూన్ చెరుకు ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు వరకు గ్రేప్స్, 1/2 కప్పు వరకు దానిమ్మ గింజలు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసినటువంటి రసాన్ని అయితే వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఫ్రూట్స్ వేసుకుని కూడా చాలా బాగుంటుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.